సారంగపాణి జాతకం ఇదివరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాజ్ సినిమా జాతకరీత్యా 25కి ఎట్లా సెట్ అవ్వాలో ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25కే సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టర్గా పెట్టేశారు. సో అన్ని జాతకంలో ఎక్కడో రాసి పెట్టేస్తున్నాయి ఆల్రెడీ అని రీసెంట్గా తెలుసుకున్నాను. సో అట్లనే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th ఏప్రిల్న థియేటర్లో చూసి మా అందరినీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ April 25th అండి. అండ్ మా బడీస్ అందరికీ, మా హర్ష అంటే మా సీనియర్ సార్, నేను ఐ కాల్ దెమ్ సార్ బట్ స్టిల్ ఫిలింలో మా బడీస్, మా హర్ష, మా సార్, మా గురుగారు వెన్నెల కిషోర్ గారు, గురుగారు ఇంకనే బట్టు అనలేదు. అండ్ రూప గారు కంగ్రాచులేషన్స్ అండి. యమకాతకి పెద్ద హిట్ అయిన తమిళ్ మూవీ. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. సో అండ్ మా సారంగపాణి, మా దర్శి హిట్ హ్యాట్రిక్ కొడతాడు మళ్ళీ ఈ సారంగపాణితో. సక్సెస్ లైన్ స్ట్రీక్ మెయింటైన్ చేసేస్తాడని 100% నమ్ముతున్నాను. జాతక రీత్యా కూడా ఇందాక రేఖ చూశాను, కనబడింది నాకు సక్సెస్ స్ట్రీక్ అక్కడ. సో అండ్ మా ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, సార్ ఎంత చెప్పినా తక్కువే మా ఇంద్రగంటి సార్ గురించి. మా ఇండస్ట్రీలో మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. సో నాకు దొరికిన ఒక అదృష్టం లాంటి వాళ్ళు. మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ April 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి. థ్యాంక్ యూ రూప, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మైక్ జాతకరీత్యా హర్ష గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని పబ్లిక్ వరకు తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేది మీరే, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మీరే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మూవీస్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి డీన్ కృష్ణప్రసాద్ గారు అనమాట. ఆయన ఎంత హుందాగా, పద్ధతిగా, హీ విల్ మేక్ ష్యూర్. అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్గా ఉండాలి కదా. సో ఆయన హీఈస్ దట్ వండర్ఫుల్ డీన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు అనమాట. హీఈస్ దట్ వన్ ఫేవరెట్ లెక్చరర్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టేయాలని చూస్తాం, బట్ ఒక ఫేవరెట్ లెక్చరర్ ఉంటారు చూడండి. నా లైఫ్లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్, విచ్ మీ క్లాస్లో అసలు ఎగ్గట్టకుండా వద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడు క్లాస్ చెప్తా అప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్లో నా ఫేవరెట్ బడీస్ దర్శిబాయ్ అండ్ రూప. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. అండ్ అలాగే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ సీనియర్ ఉంటాడు నిజంగా. అంటే మనకి కెరియర్ గైడెన్స్ ఇస్తూ, లైఫ్ గైడెన్స్ రిటైర్ అయిపోదాం వెయిట్ చేస్తున్నావు అంతే కదా. నేను కాలేజ్ అన్నాను అందుకే. సో నిజంగా బట్ జోక్స్ అపార్ట్, ఈ సినిమా ద్వారా నాకు ఒక లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది నాకు కిషోర్ అన్నతోటి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ మనం ఎన్నో మూవీస్ చూస్తుంటాం. కొన్ని మూవీస్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ దగ్గరికి తీసుకురావాలని ఉంటుంది. బట్ ఫర్ సమ్ రీజన్స్ దానికి పట్టాల్సిన టైం దానికి పడుతుంది. బట్ యూనో అది రావాల్సిన టైంకి వస్తేనే దానికి ఆ కంప్లీట్నెస్. సో April 25th మన సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అవుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థరోలీ ఎంజాయ్ ఇట్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ స్కూల్స్కి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లల్ని, బామ్మల్ని, తాతల్ని అందరినీ వేసుకుని వచ్చి శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. తర్వాత OTTలో వస్తుంది చూద్దాం, అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్. అందరితో పాటు మనం నవ్వుకుంటూ, అందరితో పాటు చూస్తే వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో వెల్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి ఇన్ని నవ్వులకి, ఇంత పాజిటివ్గా, ఇంత ప్రశాంతంగా వేదిక మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరినీ అంత బాగా హ్యాండిల్ చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం, సభకి నమస్కారం. అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో Ctrl+A Ctrl+C ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాజ్ ఐ థింక్ మోర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము.
కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా, కానీ అతి తక్కువ అసంతృప్తులతో, అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనే తప్ప మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ట చెమ్మ అమితుమి ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి. ఇది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ బీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సేయింగ్ దే రియలీ లవ్ ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్టు, అంతకుముందు నా సినిమాలు నాకున్న బలం ప్రేక్షకులు, బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలను ఎత్తుకు మూసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఇండిపెండెంట్ సినిమాలకి, అంతకుముందు ఆ తర్వాత లాంటివి మీడియా వాళ్ళ వలన ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా April 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరూతో కలిపి పిల్లాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. April 25th సారంగపాణి జాతకం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఎంత మంచి తెలుగు అండి. థ్యాంక్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.